రాష్ట్ర ప్రభుత్వం ఉసూరు మనిపించి ఊరించి ఒక 2 సంవత్సరాలు బీసీలను దూలమాయనంలో పడేసి గత డిసెంబర్ నెలలో నిర్వహించిన సర్పంచ్ ఎన్నికలలో బీసీలకు 42% ఇస్తామని హామీ ఇచ్చి అధికారికంగా 23 అని చెప్పి అమలు చేసింది మాత్రం 17% రిజర్వేషన్లు. ఈరోజు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే అంటా ఉన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కనీసం 34% రిజర్వేషన్ అన్న అమలు చేస్తామని పలు వేదికలపై మంత్రులు ప్రకటించడం జరిగింది. మనకు ప్రస్తుతం చూస్తే రిజర్వేషన్లను బట్టి చూస్తే ఏమవుతుందంటే బీసీలకు ఈ మున్సిపల్ ఎన్నికలలో కూడా 17% లోపే రిజర్వేషన్లు అమలైనట్టు కనిపిస్తూ ఉంది. అసలు ఎక్కడ చూడు ఏ మున్సిపల్ ప్రాంతంలో చూసినా 3-4 స్థానాల కంటే కూడా బీసీలకు ఎక్కువ రాలేదు. అసలు బీసీ జనాభా లెక్కలు బరాబర్ లెక్క ప్రకారం చూపెట్టకుండా దగా చేసిన రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లలో కూడా మరోసారి దగా చేసింది. అసలు అధికార పార్టీ కండువాల మెడను వేసుకొని భుజాన జెండాలు మోస్తున్న బీసీ కార్యకర్తలు ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎంతసేపు మేము బీసీలం అని చెప్పుకుంటా ఉన్నారు పార్టీ దుర్గున్నారు, కానీ బీసీలకు జరిగిన అన్యాయంపై తిరుగుబాటు చేయడం లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ల సాధనకై రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమం ఉధృతమైన తర్వాత తప్పని పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీవాదం ఎత్తుకోవడం. అంటే బీసీల మీద ప్రేమతో కాదు బీసీవాదం ఎత్తుకున్నది. ఆయా పార్టీలో ఉన్న బీసీలు మాకు అన్యాయం జరుగుతుందని బయటికి వెళ్తారేమో అనే భయంతో తప్పని పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు జైబీసీ అన్నాయి. కానీ ఎక్కడ కూడా బీసీలకు సామాజిక న్యాయం జరగాలని మాత్రం వాళ్ళ అంతరాల తొంతరాల్లో ఎక్కడ కూడా లేదు. వాళ్ళ మనసులో ఏ మూలన కూడా బీసీలమై కించిత్ ప్రేమ కూడా లేదు. బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంటే హాయిగా వాళ్ళు నవ్వుతూ ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంలో బీసీ సంఘాలు రిజర్వేషన్ల కోసం ఒత్తిడి వేస్తాయి ప్రభుత్వం మీద అనే కుట్రతోన ఈ ఇష్యూను దారి మళ్లించడానికి ఫోన్ ట్యాంపరింగ్ కేసు తీసుకొచ్చి ప్రతిపక్ష నాయకులకు రోజుకోరు నోటీసులు ఇస్తూ ఉన్నారు, విచారణ జరిపిస్తూ ఉన్నారు. ఇది ఈ రోజుది కాదు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటినప్పటి నుంచి ఫోన్ ట్యాంపరింగ్ విషయంలో నిరంతరం చర్చ జరుగుతూనే ఉంది. అవసరం వచ్చినప్పుడే దాన్ని గట్టిగా వాడుకుంటున్నాం. ఈ మున్సిపల్ ఎన్నికల్లో సందట్లో సడేని అన్నట్లు ప్రజల ఆలోచన విధానాన్ని డైవర్ట్ చేసే విధంగా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ సమయంలోనే ఈ రాజకీయ ఎత్తుగడంతో అధికార విపక్ష పార్టీలు పోతూ ఉన్నాయి. వాళ్ళిద్దరికీ తెలుసు ఈ లొల్లి పెట్టుకోకపోతే మళ్ళీ బీసీలు 42% రిజర్వేషన్ అడుగుతారు మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్న ఆలోచనతో అసలు బీసీలు రాజకీయంగా ఎదుగుద్దన్న కుట్రతోటే ఇది ఒక పనికిరాని విషయం బయటికి తీసుకొచ్చింది. బీసీ సోదరులారా, మీరు ఏ పార్టీలో ఉండొచ్చు, మీరు రాజకీయం చేయడం తప్పు పడతలేదు. మీరు జెండా మోస్తున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి మన మూలాలను తొక్కేస్తూ ఉన్నాయి, మన హక్కులను కాలరాస్తూ ఉన్నాయి, బీసీలను రాజకీయంగా అణచివేస్తూ ఉన్నాయి. మనకు కనిపిస్తుంది కాంగ్రెస్ తప్పితే టీఆర్ఎస్ తప్పితే బీజేపీ తప్పితే ఇంకోటో జెండాలు వేరుగా అనిపిస్తున్నాయి. కానీ బీసీలను అణచివేయడంలో, బీసీలను రాజకీయంగా తొక్కివేయడంలో వాళ్ళ ఎజెండా ఒకటే. కాబట్టి ఇప్పుడైనా ఆలోచించండి. ఆ రాజకీయ పార్టీలు మనం బానిసలుగా చూస్తాయి తప్ప మనకు సమాన అవకాశాలు కల్పించవు. పార్టీలోంచి బయటికి రండి, బీసీ ఉద్యమానికి సహకరించండి అని మేము బీసీ జాగృతి తరఫున రాష్ట్రంలోని బీసీ శ్రేణులు అందరినీ కోరుతా ఉన్నాం. అలాగే ఎక్కడైనా నగరపాలక సంస్థ కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ బీసీలకు తీరని అన్యాయం జరిగింది. సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే జనరల్ స్థానాలు సైతం మెజార్టీ స్థానాలు బీసీలే గెలుచుకున్నారో ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా జనరల్ స్థానాల్లో అత్యధిక బీసీలు పోటీ చేయాల్సిందే. బీసీ ఓటర్ మహాశయులకు కూడా మేము విజ్ఞప్తి ఒకటే చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా జనరల్ స్థానాల్లో కూడా బీసీలు పోటీ చేసిన మెజార్టీ ఓటర్లు అయిన మన బీసీలకు ఓటు చేసుకుంటే ఖచ్చితంగా గెలుస్తారు. ఓట్లు మనవి, సీట్లు ముడ్డీలకు ఇవ్వకూడదు. మన ముడ్డీలకు సీట్లు ఇవ్వడం వల్ల మనం నెత్తిన కూర్చుంటా ఉన్నారు.
ఈ సర్పంచ్ ఎన్నికల్లో ముడ్డీలను ఎలాగైతే మనం బహిష్కరణ చేసామో ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ముడ్డీ అభ్యర్థులను గెలవకుండా వాళ్ళను కట్టడి చేయాల్సిన అవసరం అత్యవసరం ఉంది. అది బీసీ ఓటర్ మహాశైల చేతుల్లో ఉంది కాబట్టి తప్పకుండా సర్పంచ్ ఎన్నికల్లో జన్మస్థానాల్లో వచ్చిన ఫలితాలే పునరావృతం అవుతాయని ఆశిస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో బీసీ జాగృతి సేన నుంచి ఒక రాజకీయ రకంపాట్లను సృష్టించే కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నాం. బీసీ సోదరులందరూ అన్ని విధాలుగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతాము.